JEE aspirant and పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటైల్ వచ్చింది? ఎందుకంటే మీ అందరికీ తెలుసు మ్యాథమెటిక్స్ పర్సంటైల్ సపరేట్గా ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది అందరికి కలిపి మరి ఎక్యుములేట్ చేసి క్యూములేటివ్ టోటల్ పర్సంటైల్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ రావాలి మనకి, మరి ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్ మనం అనాలిసిస్ చేద్దాం. మరి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరి అదేవిధంగా ఫిజిక్స్లో JEE మెయిన్ 2025 marks versus percentile. For JEE mains, the expected marks for different percentile as follows. The 99 percentile .5 రావాలంటే ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ రావాలి? 87 ప్లస్ 50 మార్క్స్ రావాలి. 87 పైన వస్తే మీకు 99.5 వస్తుంది. ఎందుకంటే ఫిజిక్స్ ఈజీ, అన్ని సబ్జెక్టుల్లో కంటే నాకు తెలిసి ఫిజిక్స్ ప్రతి స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మరి అదేవిధంగా 99 ప్లస్ రావాలంటే 82-87 మధ్యలో వస్తుంది. 98 పర్సెంటైల్ రావాలంటే 76-82 మార్క్స్ వస్తుంది. 97 పర్సెంటైల్ రావాలంటే 71-76 మార్కులు వస్తుంది. 96 అయితే 67 మార్కులు, ఎందుకంటే 100 మార్కులు కాబట్టి ఫిజిక్స్. మరి 95 ప్లస్ పర్సెంటైల్ రావాలంటే మరి 64 నుంచి 67 మార్క్స్ వస్తుంది. ఫర్ 94 పర్సెంటైల్ రావాలంటే ది ఎక్స్పెక్టెడ్ రేంజ్ 60 to 64 మధ్యలో వస్తుంది. 93 పైన రావాలంటే 55-57 మార్కుల మధ్య వస్తుంది. మరి అదేవిధంగా 92 పర్సెంటైల్ రావాలంటే 52-55 రావటం అయితే. 91 పర్సెంటైల్ రావాలంటే 49-52 మార్క్స్ అయితే రావాలి. 80 ప్లస్ పర్సెంటైల్ రావాలంటే మీకు క్యాండిడేట్ స్కోర్స్ బిట్వీన్ 40 to 49 మార్క్స్ మధ్య రావాలి. 70 ప్లస్ పర్సెంటైల్ రావాలంటే 35-42. ఈ 60 పర్సెంటైల్ 30 to 50. ఇక మిగతాది ఎంత వచ్చినా మనకి దానివల్ల ఉపయోగం లేదు. మినిమం మనం అంతా చూస్తుంటే మనం టార్గెట్ చేస్తున్న 90 అబోవ్ రావాలి. 99 ఓసీలకి అయితే 99-98, మరి ఎస్సీలకి అయితే 90 to 95 రేంజ్. మరి ఈ విధమైన స్కోర్స్ వస్తే మరి ఓబీసీ వాళ్ళకైతే 97 పర్సెంటైల్ వస్తే మంచిది. అదేవిధంగా చూసినట్టయితే మరి కెమిస్ట్రీలో ఎంత పర్సెంటైల్ రావాలి, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటైల్ చూసినట్టయితే మన కెమిస్ట్రీలో 99.5 ప్లస్ అబోవ్ రావాలంటే 90 పైన మార్కులు రావాలి. 99 అబోవ్ రావాలంటే 85 నుంచి 90 మార్కులు రావాలి. 98 మార్కు పర్సెంటైల్ పైన రావాలంటే 80-85 మార్కులు రావాలి, మధ్యలో రావాలి. 97 పైన పర్సెంటైల్ రావాలంటే 74-80 మార్కులు రావాలి. మరి 96 పర్సెంటైల్ పైన రావాలంటే స్టూడెంట్స్ మరి 70-74 మధ్య మార్కులు రావాలి. మరి 95 పర్సెంటైల్ రావాలంటే 65-70 మార్కుల మధ్య రావాలి. 94 పర్సెంటైల్ రావాలంటే 60-65 మార్క్స్ అయితే రావాలి. 93 పర్సెంటైల్ ప్లస్ అబోవ్ పర్సెంటైల్ రావాలంటే మనకి 55 నుంచి 60 మధ్య మార్కులు రావాలి. 92 పర్సెంటైల్ రావాలంటే అబోవ్ రావాలంటే 50 నుంచి 55 మార్కులు రావాలి. 91 పర్సెంటైల్ రావాలంటే మార్క్స్ 47 నుంచి 50 మార్కుల మధ్య రావాలి. 80 పర్సెంటైల్ రావాలంటే మార్క్స్ పైన రావాలంటే మార్క్స్ 40 నుంచి 47 మధ్య రావాలి. మరి 70 పర్సెంటైల్ పైన రావాలంటే 30 నుంచి 40 మార్కులు రావాలి. 60 పర్సెంటైల్ రావాలంటే అప్లికేషన్ 20-30 మార్క్స్ రావాలి. ఇదంతా వేస్ట్. ఈ పైనయే మనకి 90 నుంచే మనకి ఎవరికైనా 90 ప్లస్ వస్తేనే రిజర్వేషను ఓసీ వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఉపయోగంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కింద వస్తే ఎంత వచ్చినా వేస్టే. అది ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి తప్పితే. మ్యాథమెటిక్స్లోకి సంబంధించి మ్యాథమెటిక్స్ కూడా మరి మ్యాథమెటిక్స్లో 90.5 పర్సెంటైల్ రావాలంటే మరి 88 మార్కులు రావాలి. మరి అదేవిధంగా మరి 99 పైన పర్సెంటైల్ రావాలంటే 83 నుంచి 88 మార్కులు రావాలి. మరి అదేవిధంగా 98 పర్సెంటైల్ రావాలంటే 78 నుంచి 83 మార్కులు రావాలి. మరి 97 పర్సెంటైల్ రావాలంటే మరి 72 నుంచి 78 మార్కులు రావాలి. 96 మీద పర్సెంటైల్ రావాలంటే 68 నుంచి 72 మార్కులు రావాలి. మరి 95 ప్లస్ పర్సెంటైల్ రావాలంటే అబోవ్ పర్సెంటైల్ రావాలంటే 64 నుంచి 68 మార్కులు రావాలి. 94 పర్సెంటైల్ రావాలంటే 60 నుంచి 64 మార్కులు రావాలి. మరి 93 పర్సెంటైల్ రావాలంటే
56 నుంచి 60 మార్కులు రావాలి. 92 పేద పర్సంటైల్ రావాలంటే 53 నుంచి 56 మార్కులు రావాలి. 91 పర్సంటైల్ రావాలి, పైన పర్సంటైల్ రావాలంటే 50 నుంచి 53 మార్కులు రావాలి. మరి 80 పర్సంటైల్ రావాలంటే మరి 45 నుంచి 50 మార్క్స్ రావాలి. మరి 70 పర్సంటైల్ రావాలంటే 35 నుంచి 45 మార్కులు రావాలి. 60 పర్సంటైల్ రావాలంటే 30 నుంచి 35 మార్కులు వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ 80 వచ్చే వాళ్ళందరూ వాళ్ళకి సీట్లు రావు. అదంతా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తప్పితే. మరి ముఖ్యంగా గుర్తుపెట్టి ఎవరికైనా సీట్స్ రావాలంటే మినిమం గవర్నమెంట్ ఫండెడ్ కూడా రావాలంటే మినిమం 90 అబోవ్, ఎస్సీస్ అయినా 90 అబోవ్ ఉంటేనే వాళ్ళకి వస్తుంది. కానీ మరి మంచి కొద్దిగా బెటర్ బ్రాంచెస్ రావాలంటే కొంచెం 90 అబోవ్ అన్న మెయింటైన్ చేయాలి. ఇది మన ఛానల్ నుంచి చెప్పేది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, మన ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే రూరల్ ఏరియా ఉన్న పేరెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ కామెంట్స్ని మీరు అప్డేట్ చేయండి. కామెంట్ చేసి అప్డేట్ చేస్తే నేను కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఏరియా వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి కొంచెం సిల్లీ క్వశ్చన్ కూడా అడగవచ్చు, తప్పేం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.